మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారమంతా కూడా ప్రభు మనలను కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మనకిచ్చిన ఆయురారోగ్య క్షేమాల కొరకై దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, మనమందరము కలిసి ఈ వారములో పరిశుద్ధ దేవుని మనమందరం కూడా ఆరాధించడానికి మన ప్రాణాత్మ దేహాలను మనమందరం కూడా సిద్ధపరచుకొనచ్చు. మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన మా యేసయ్య, మా సృష్టికర్తమైన తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రభువా, గడిచిన వారమంతయు మమ్మను కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి నీవు ఇచ్చినటువంటి క్షేమమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుత్థాన దినమున మేమందరము ప్రభువా సజీవుల లెక్కలో చేర్చబడి నిన్ను ఆరాధించుటకును స్తోత్రించుటకును ప్రభువా, నీ నామాన్ని గొప్ప చేయుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. దయగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన, వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ యొక్క నాయన ప్రభువా నా తండ్రి, కరోనా విపత్కర దినములలో ప్రభు మేమందరం కూడా యూట్యూబ్ టెక్నాలజీలో ప్రభు, ఆన్లైన్లో ప్రభు మేమందరం కూడా నిన్ను ఆరాధించడానికి తండ్రి నీవిచ్చినటువంటి ఈ సదుపాయము కొరకు నీకు స్తోత్రాలు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరి గృహములోని సన్నిధిని క్రమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చీకటి పారద్రోలబడును గాక, ప్రతి అంధకార శక్తులు బంధించబడును గాక, ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. ఆరాధన చేయుచుండగానే ప్రభువా బలము కలుగును గాక, స్వస్థత కలుగును గాక, రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక. పరిశుద్ధమైన ప్రభువా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇటు ఆరాధన ఆది నుండి అంతం వరకు నాయన నీ పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యములో జరిగించి మీ దాసుని సిలువ మాటను మరుగు చేసి ప్రభువా మా అందరితో మాట్లాడి ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకునమని జరగబోయే ఆరాధనను తండ్రి నాయన ప్రభు ప్రతి కార్యక్రమమును ఆది నుండి అంతం వరకు కేవలము మీరే ఘనత మహిమ ప్రభావములు పొందవలసిందని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి ప్రియులారా, మనమందరం కలిసి ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. మంచి ఆరాధన నాయకులు పాస్టర్ జార్జ్ బుష్ గారు వచ్చి ఆరాధనలు నడిపించుండగా మనమందరం కూడా దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నాం. ఈ సమయంలో బ్రదర్ పాస్టర్ జార్జ్ బుష్ గారు వచ్చి ఆరాధనలు నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధించడానికి అత్యల్పుడనైన నాకు నా ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రియ దైవజనులు రెవరెండ్ దీవెన్ కుమార్ అయ్య గారికి, రెవరెండ్ విజయ దీవెన్ కుమార్ అమ్మ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రాక్ చర్చ్ సంఘ సభ్యులందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆయన వాక్కును వినడానికి సిద్ధపడతాం. దేవుడు మనకు తోడై ఈ ఆరాధనలో నడిపించును గాక. అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి మోకరించి అందరం కలిసి దేవుడి స్థలంలో ఉన్నాడని ఒక భయం కలిగి ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా ఎన్ని తరాలైనా మాట తప్పవయ్యా అని పాడుతూ ప్రభుని గనపడదాం. రెండోసారి నాతో కలిసి పాడండి, ప్రభు నామాన్ని గనపడదాం. మాట తప్పవయ్యా నీవు లేకుండా మా రోజే గడవదయ్యా. యేసయ్యా దాటిపోలేదయ్యా నీ ఉండగా భయమే లేదయ్యా. ఎవరు అనాలోచితంగా ఉండగా ప్రభుని ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ తన దాసుల ముఖాంతరం నుంచి మాట తప్పని దేవుడు మనతో మాట్లాడుతుండగా
మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేవైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేవైనా, మాట తప్పేవాడవు కాని కాదయ్యా, నీవు లేకుండా మా రోజే గడవదయ్యా. మాట తప్పేవాడవు కాని కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం వదిలం మెస్సయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. చప్పట్లు కొడదాం. అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. నా నడకలోని అడుగు ఉందని, ఈ శ్వాస కేవలం కృప మాత్రమేనని, నా నడకలోని అడుగు ఉందని, ఈ శ్వాస కేవలం కృప మాత్రమేనని, నీవు లేకుండా ఈ అడుగులు సాగవని, నీ స్మరణ లేని ఊపిరి ఎందుకని, నీవు లేకుండా మా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. ఇలా నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. తెలుసుకున్నానయ్యా, ఇలా నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడి. అందరం కలిసి యేసయ్యా నే పాడుతున్నా, యేసయ్యా నే నమ్ముతున్నా, యేసయ్యా నే పాడుతున్నా, యేసయ్యా నే నమ్ముతున్నా, నే కోరుకున్నది పొందుకుంటానని, ఒక్కరోజైనా నన్ను దాటిపోలేదని, నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. అందరూ యేసయ్యా యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా ఈ స్థితిలోనైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేవైనా, మాట తప్పేవాడవు కాని కాదయ్యా, నీవు లేకుండా మా రోజే గడవదయ్యా. అగాధ సముద్రాలకు నీవేగా ఎల్లలు వేసినది. పాడదామందరూ. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవునో యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవునా. నీకే వందనం, నీకే వందనం,
నీకే వందనం, నీకే వందనం, నీకే. ఎవరు మౌనంగా ఉండొద్దు, చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. వంచన వంతెన వరిగిన భారాన పొసగక విసిరే కెరటాన, వంచన వంతెన వరిగిన భారాన పొసగక విసిరే కెరటాన, కలలా కడతేర్చినావా, వలలో నన్ను మోసినావా, కలలా కడతేర్చినావా, ఇన్నాళ్ళు వలలో నన్ను మోసినావా. యేసయ్యా పాడాలి అందరూ. యేసయ్యా యేసయ్యా, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఓ యేసయ్యా 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 యేసయ్యా, హోలీ యేసయ్యా, పరిశుద్ధుడైన యేసయ్యా యేసయ్యా, రుకమల శబ్దల బలరబా. ఓ యేసయ్యా 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 యేసయ్యా, అందరూ కలిసి అన్ని నామముల కన్నా పైనామా, రాజాది రాజు, ప్రభువుల ప్రభువు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడు మన ఆరాధన ద్వారా మహిమ పొందుతుండగా, మహిమ కలుగునుగాక, ఆయనకే ఘనత కలుగునుగాక. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యువర్ హోలీ, నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. ఎక్కడున్నోరు అక్కడ కళ్ళు మూసుకుందాం. దేవుని మాటను వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఎవరు అనాలోచితంగా ఉండొద్దు. మన మధ్యలో దేవుని సన్నిధి ఉంది, మన మధ్యలో దేవుని సన్నిధి ఉంది. ఎవరు అనాలోచితంగా ఉండొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. అందరూ రెండు చేతులు పైకెత్తి, వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్ వి ఆర్ వర్షిపింగ్ హియర్. ఎంత అందమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఈ రాత్రి. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, అనుకూలత కనిపించకపోయినా, హృదయం అంతా భయంతో నిండిపోయినా, ఈ రాత్రి మనం ఆరాధిస్తుండగా దేవుడు తన కృపను మనకోబోతుండగా, మాట తప్పని దేవుడు ఆరాధించబడునుగాక, స్తుతి నొందునుగాక, ఆయన నామం హెచ్చింపబడునుగాక. అందరూ స్వరమెత్తి, యు ఆర్ హోలీ 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 నీ వంటి వారు ఒక్కరైన లేరు, నీ ఒక్కడివే రాజుల రాజువు, నీ వంటి వారు ఒక్కరైన లేరు, నీవే నీవే రాజువు. చెప్తాం అందరు ఈ మాట. హో నీ వంటి హో ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు, నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. అందరం కలిసి రెండు చేతులెత్తి హాలే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు
పైకెత్తే శుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హోలీ అందరం కలిసే హోలీ yes you are the holy yes you are the holy you are the holy holy hallelujah ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. hallelujah 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 hallelujah. ఎంత మంచి దేవుడు నాయన. ఏ రోజు మాట తప్పని మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈరోజు కూడా మేమే నేల మట్టుకు తగ్గిపోతున్నాం. మీ నామాన్ని ఆకాశాన్ని మించి హెచ్చిస్తున్నాం. మీ దాసుల ముఖాంతరం నుంచి నాతో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఈరోజు కూడా మేమే తగ్గిపోతూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రభువును ప్రిరక్షకుడును అసలు ఓటమెరుగని పాపమెరుగని ఇచ్చిన మాట ఏ రోజు తప్పని రోషం కలిగిన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ మనవలన్నిటిని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సంఘమంతటిని కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంతవరకు కూడా ప్రభు తన రెక్కల కింద మనలందరూ కూడా భద్రపరిచి తన క్షేమమును అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన సంఘ సభ్యులందరూ కూడా క్షేమముగా ఉన్నారు. మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా మన సంఘపక్షంగా ప్రతి మంగళవారము అదేవిధంగా శుక్రవారము ప్రార్థనా సమయము అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జూమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మన సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు కూడా ఆ యొక్క ప్రార్థనా సమయంలో ప్రార్థన చేసి చక్కని వర్తమానం ద్వారా దేవుడు సంఘమును బలపరుస్తూ ఉన్నాడు. మీరు కూడా అందరూ తప్పకుండా మంగళవారం 7 గంటలకి అదేవిధంగా శుక్రవారం 7 గంటలకి ఈ జూమ్లో మీరు జాయిన్ అయి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని, ప్రార్థనలో మాతో కూడా ఏకీభవించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ప్రార్థించాలని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ట్రాన్స్ఫార్మర్స్ బైబిల్ స్టడీ ప్రతి గురువారం కూడా 7 గంటల నుండి జూమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలైన వారు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని బైబిల్ పరిజ్ఞానాన్ని మీరు పొందుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, మరి మన సంఘంలో ఉన్న చిన్న బిడ్డల కొరకు సండే స్కూల్ వారు ప్రతి ఆదివారము 9 గంటల నుంచి 10 గంటల వరకు జూమ్లో వారికి క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మీ బిడ్డల్ని తప్పకుండా చిన్న బిడ్డలు జూమ్లో పాల్గొనేటట్లుగా తల్లిదండ్రులు చూడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ప్రతి ఆదివారం కూడా మన యొక్క సంఘ కార్యక్రమము ఆన్లైన్ ద్వారా మరి మీరు మీ గృహాల్లో ఉండి వీక్షించడానికి అనుకూలంగా మన యొక్క ప్రోగ్రాం వస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరికీ పరిచయం చేయండి. తప్పకుండా దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈరోజు సాయంకాలము అనగా ప్రతి ఆదివారం సాయంకాలము 6:30 గంటలకి మన యొక్క యవ్వన బిడ్డల కొరకు ప్రత్యేకమైనటువంటి యవ్వనస్తుల కూడిక జూమ్ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి యవ్వన బిడ్డలైన వారిని తల్లిదండ్రులు సిద్ధపరచండి. దీని ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మేలును మీ బిడ్డలు పొందుకుంటారు కనుక యవ్వన బిడ్డలు తప్పకుండా పాల్గొనాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవునికి మనము కానుకలను సమర్పించుదాం. మనము దేవుని యొక్క సన్నిధిలో విత్తుచున్న ప్రతిదీ కూడా దేవుని రాజ్యములో అది విత్తబడి అది ఆశీర్వదించబడి మీకు దీవెనకరంగా మార్చబడుతుంది. కనుక మనము సంఘాలకి భౌతికంగా వచ్చినప్పుడు ఏ రీతిగా కానుకల ద్వారా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నామో అదే రీతిగా మరి ఈ సమయంలో మీరు
మీ యొక్క కానుకలను, దశమ భాగములను, కృతజ్ఞతార్పణలను, ప్రత్యేకమైనటువంటి కానుకలను ఆన్లైన్ ద్వారా మన యొక్క రాక్ సంఘ చర్చ్ అకౌంటు నంబర్ మీకు ఇక్కడ స్క్రీన్లో కనబడుతూ ఉంది. ఆ చర్చ్ అకౌంట్కి ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు. లేదా గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ క్రింద ఉన్నటువంటి నెంబర్కి తప్పకుండా మీ కానుకలను పంపించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభువుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట విందాం. సువార్త గాయకుడు బ్రదర్ నైసిల్ గారు వచ్చి పాట పాడి ప్రభుని గణపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏథేను తోటలో నీ పితరుడు సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏండ్లన్నీ కాచిన గాని, మూడేండ్లగా నిన్ను వెదకిన గాని కానకున్నదే. వెదకిన ఫలమేమి కానకున్నదే, వెదకిన ఫలమేమి? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ఫలము ఫలించకపోయినచో వేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే. ఆత్మీయ ఫలము ఫలించకపోయినచో వేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే. ఆత్మకు నరకమే అగ్ని ఖాయమే, ఆత్మకు నరకమే అగ్ని ఖాయమే. ఫలిస్తే నీకు పరలోక భాగ్యమే, ఫలిస్తే మనకు పరలోక భాగ్యమే. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచేది. అటు వాక్యం కొరకు మీరు మీ గృహాల్లో సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో మన యొక్క సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవెన్ కుమారయ్య గారు వచ్చి దైవర్తమానం అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట యుండెను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగం ఈ 5వ అధ్యాయంలో ద్రాక్ష తోటను గురించి వ్రాయబడి ఉంది. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ద్రాక్ష తోట, దాని యొక్క సాగుబడి, వాటిని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాలు మనం చదివినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, పాలస్తీనా దేశంలో గోధుమలు బాగా పండిస్తారు. గోధుమలు అలాగే యావలు అని అంటారు. ఈ రెండిటితో పాటు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవసాయం ఏంటంటే ద్రాక్ష తోట. ఆ రీతిగా ద్రాక్ష పండ్ల నుండి తీసినటువంటి ఆ ద్రాక్ష రసం చాలా ప్రాముఖ్యమైనదిగా వారి యొక్క కల్చర్లో చాలా ముఖ్యమైనటువంటి పానీయంగా అది పరిగణించబడతా ఉంటుంది.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా పాలస్తీనా దేశం మనం చూస్తే కొండలు, లోయలు ఉన్నటువంటి చాలా చక్కగా గ్రీనరీ బాగా కనబడుతున్నటువంటి ఆ ప్రదేశం అది. కొంతమంది పండితులు చెప్పే విషయం ఏంటంటే, ఈ ద్రాక్ష తోటకు మామూలు ఫ్లాట్గా ఉన్నటువంటి స్థలం కంటే ఇటువంటి స్థలము చాలా సారవంతంగా చాలా బాగుంటుంది అనే రీతిగా వారు చరిత్రలో దాని గురించి వ్రాస్తూ వచ్చారు. కాబట్టి మామూలుగా మైదాన భూములు ఉంటాయి చూసారా, దానికంటే ఈ కొండ ప్రదేశాలు, ఈ లోయలుగా ఉండేవి, అవి సారవంతమైనటువంటి భూములుగా అవి ఉంటాయంట. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి కొండ ప్రాంతాల్లో ద్రాక్ష తోట సాగుబడి చేయడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రదేశాల్లో. ఇక్కడ ఒక వ్యవసాయదారుడు కొండ ప్రాంతంలో సత్తువ గల భూమిని ఎన్నుకున్నాడని, దానిలో ద్రాక్ష తోటను ఆయన సాగు చేయడం ప్రారంభించాడని ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్కసారి 2వ వచనాన్ని కూడా చదువుదామండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగెలను నాటించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలాగా ఆయన చేశాడు అనంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి ఆ స్థలములో ఉన్నటువంటి రాళ్లను, రప్పలను, ఇలాంటి చెత్తా చెదారాలు ఇలాంటివన్నిటిని కూడా ఆయన తీసివేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఏదో ఒక ద్రాక్ష తోటను ఆయన నాటడం లేదు ఇక్కడ. ఏదో ఒక ద్రాక్ష తీగలను తీసుకొచ్చి అక్కడ నాటలేదు ఆయన. ఏదో ఒక భూమిని ఎన్నుకొని ఆ భూమి మీద ద్రాక్ష తోటను వేయడం లేదు ఇక్కడ. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే అక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాటకు వస్తే రైతు ఎవరైనా కానివ్వండి, అసలు ఆయన వేసే పంట విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తాడు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఈ వ్యవసాయదారుడు చాలా జాగ్రత్తను ఆయన పాటిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ద్రాక్ష తోటను వేసే విషయంలో చాలా జాగ్రత్తలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు పరిగణనలోనికి తీసుకుని రావాలి. ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఆ భూమిని తవ్వించి దానిని బాగా శుభ్రం చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు ఇలాంటివన్నిటిని కూడా బయట పారవేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దానిని శుభ్రం చేస్తూ, అంటే రాళ్లను తీసి పక్కన పారవేయడం. ఎందుచేత ఆ విధంగా చేయాలి? రాళ్ళు ఎందుకు తీసి పక్కన వేయాలి? దయచేసి గమనించండి. ఇక్కడ కారణం ఏంటంటే, రాళ్లను అక్కడ ఉండకుండా అది శుభ్రం చేసి సరైనటువంటి నేలగా దాన్ని చేసి దాన్ని తవ్వి దానిని సిద్ధపరచడం అనేటువంటిది ఏ పంట అయినా సరే, ఏ రైతు అయినా సరే చేయాల్సిందే. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆ రాళ్ల వల్ల ఈ ద్రాక్ష తోట యొక్క వేర్లు లోపలికి వెళ్లకుండా రాళ్ళు అడ్డుకుంటాయి కొన్నిసార్లు. అందుచేత ఆ రాళ్ళన్నీ కూడా తీయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నెంబర్ 1. రెండవదిగా ఇక్కడ రైతు చేసే పని ఏంటంటే, ఆ విధంగా సేద్యపరిచినటువంటి ఆ నేలలో ఆయన శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను తెచ్చి ఆ పొలంలో ఆయన నాటాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను తెచ్చి ఆ పొలంలో ఆయన నాటుతున్నాడు. ఏదో ఒక తీగను తీసుకొచ్చి నాటడంలే, చీప్గా దొరికాయి కదా అని తీసుకొచ్చి మొక్కలు వేసేయడంలే. కాబట్టి శ్రేష్టమైన అనే మాటను మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. ఇప్పుడు చూడండి, ఏ పంట దిగుబడి అయినా సరే మనం నాటే విత్తనము మీద ఆధారపడి ఉంటుంది. అవునా కాదో చెప్పండి. కొన్ని కల్తీ విత్తనాలు ఉంటాయి, నాశ రకాలైనటువంటివి కొన్ని వస్తూ ఉంటాయి, చీప్గా దొరుకుతాయి. అవి తీసుకొచ్చి కనుక నువ్వు వేసినట్లయితే ఆ విత్తనాలు మొలవచ్చు, మొలకపోవచ్చు కూడా, ఎందుకంటే గ్యారంటీ లేదు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, ఆ రైతు వేసేటువంటి నారు కూడా చాలా చాలా మంచి నారు వేయాలా. ఎప్పుడైతే మంచి శ్రేష్టమైనటువంటి విత్తనాలు కానీ లేకపోతే నారు కానీ వేస్తాడో అప్పుడు మాత్రమే ఆ పంట మంచిగా రావడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి ఈ పంట యొక్క దిగుబడి అనేటువంటిది పంట యొక్క విత్తనము మీద అలాగే నారు మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ద్రాక్ష తోట యజమాని అంత శ్రద్ధను ఆయన వహించి మంచి ద్రాక్షవల్లులను ఆయన నాటినట్లుగా ఈ 5వ అధ్యాయంలో మనకి అర్థమవుతా ఉంది. ఒక్కసారి 2వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెను తొలిపించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, వ్యవసాయదారుడు తోట మధ్యలో ఒక బురుజు కట్టించాడంట. వాక్యంలో రాయబడిన మాట, ఒక బురుజు కట్టించాడు. ఏమిటి బురుజు? బురుజు అంటే ఏంటి అని అంటే, బురుజు అనగా దాని అర్థం ఏంటంటే ఒక ఎత్తైన కట్టడము అని దాని అర్థం. బురుజు అంటే ఎత్తైన కట్టడము. బురుజును ఆ విధంగా కడతారు. ఎందుకు ఆ విధంగా కడతారు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా రాజులు ఆ పట్టణపు ప్రాకారాలు ఉంటాయి కదా, గోడలు ఉంటాయి, ఎత్తైనటువంటి గోడలు. ఆ గోడల మీద బురుజును కట్టించడం జరుగుతుంది. ఆ రీతిగా కట్టించిన తర్వాత ఆ బురుజులో ఒక వ్యక్తి కాపలా కాస్తూ ఉంటాడు. అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు అన్నమాట. పట్టణాన్నంతటిని కూడా చాలా జాగ్రత్తగా, పట్టణం యొక్క సెక్యూరిటీ, రక్షణ కొరకు ఆ రీతిగా ప్రాకారముల మీద ఆ బురుజును కట్టించడం జరుగుద్ది. ఆ రీతిగా అక్కడ ఆ కాపలాదారుల్ని పెట్టి అదంతా కూడా సెక్యూర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి అక్కడ బాగానే ఉంది, మరి పొలంలో ఎందుకండి బురుజు? పొలంలో ఎందుకు కట్టించాడు ఈయన అని అంటే, పొలములోనికి కూడా ఏ విధమైనటువంటి పశువులు కానీ లేకపోతే మనుషులు కానీ శత్రువులు కానీ వచ్చి పంటను పాడు చేయకుండా, తోటను పాడు చేయకుండా ఉండడానికి, కాపలాదారుడు ఉండడానికి ఆ బురుజును అక్కడ కట్టించడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇలాంటి సన్నివేశమే మరొకటి మార్కు సువార్తలో మనకు కనబడుతుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, బురుజు అని మనం ఇక్కడ చదువుతున్నాం. దానికి బదులుగా ఇంకొక మాట ఆయన వాడాడు. అదేంటంటే గోపురము. గోపురము అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ ఉపమానంలో మనకు కనబడుతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి. చాలండి. ఒక మనుషుడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేసి ద్రాక్ష తోట తొలిపించి గోపురము కట్టించి అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ ఈ బురుజు ప్రక్కన లేకపోతే గోపురము ప్రక్కన ఒక ద్రాక్ష తొట్టెను కూడా ఆయన కట్టించినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు ద్రాక్ష తొట్టెను ఆయన కట్టించాలి అనంటే, ద్రాక్షలు పక్వమైన తర్వాత, అవి పండిన తర్వాత ద్రాక్ష పండ్లను కోసి వారు ఏం చేస్తారంటే, ద్రాక్ష తొట్టు ఉంది కదా, ఆ ద్రాక్ష తొట్టులో వాటిని వేసి కొంతమంది వచ్చి ఆ ద్రాక్ష పళ్ళను ఏం చేస్తారు? తొక్కుతారు. ఆ రీతిగా తొక్కితే ద్రాక్షారసం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ ద్రాక్షారసాన్ని వేరు చేసి ఆ ద్రాక్ష తిత్తులలో ఆ ద్రాక్షారసం పోసి ఆ విధంగా ద్రాక్షారసాన్ని నిల్వ చేస్తారన్నమాట. ఒకవేళ ఇంకా ఎక్కువైపోయిందండి, దానిని తీసుకుని వెళ్ళి వాళ్ళు అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రీతిగా ఆ పాలస్తీనా దేశంలో వారి కల్చర్లో ఇది ద్రాక్ష తోట లేకపోతే ద్రాక్ష రసమును తీసి ప్రత్యేకంగా దాన్ని ఈ విధంగా తయారు చేసేటువంటి ఆ పనిని వారు చేస్తారు. సరే, ఇప్పుడు ద్రాక్ష తోట వేసినప్పుడు దాని కొరకు ఆ వ్యవసాయదారుడు చేసేటువంటి పని, అతడు తీసుకునేటువంటి కొన్ని జాగ్రత్తల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ద్రాక్ష తోట గురించి మనకెందుకండి అని అనొచ్చు. ద్రాక్ష తోట క్రైస్తవ విశ్వాసి యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి ప్రతిబింబము అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ అవసరం లేకపోతే బైబిల్లో ఎందుకు రాశాడండి? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా చాలా 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 ప్రాముఖ్యమైంది. ప్రతిదీ కూడా మన జీవితాలకు అన్వయించుకోవలసింది అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు వ్యవసాయదారుడు ద్రాక్ష తోటలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాడు. ఆయన అక్కడ బురుజు కట్టించాడు, కాపలాదారుని పెట్టాడు. ఎందుకు? ఏ విధమైన పశువులు కానీ మనుషులు కానీ ఎవరు కూడా రాకుండా, ఆ తోటను పాడు చేయకుండా, నాశనం చేయకుండా దేవుని బిడ్డలరా ఆ రీతిగా ఉంచి. అంతేకాదండి, ఆయన చేసినటువంటి మరొక పని ఏంటంటే, ఒక బలమైనటువంటి కంచె పెట్టాడు. కంచె చుట్టూ కూడా బలమైనటువంటి రాతి గోడను కూడా కట్టించాడు. అంటే ద్రాక్ష తోటకు తీసుకోవలసినటువంటి సకల జాగ్రత్తలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాడు. చాలా ప్రయాసపడుతున్నాడండి రైతు. అది సరైనటువంటి రీతిగా ఏ విధమైన తేడా లేకుండా ఉండడానికి ఆయన చేయవలసిన పనులన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. అంత ప్రయాసపడుతున్నాడు. సరే,
ఇప్పుడు రైతు ఒక మంచి ఫలితాన్ని ఆశించడానికి ఎదురు చూస్తున్నాడు. రైతులకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అలవాటు ఏంటో చెప్పమంటారా? ఆయన ఉదయం లేచిన వెంటనే వేకువనే లేస్తాడు. లేచిన వెంటనే ఆయన చేసే పని ఏంటంటే ముందుగా వెళ్ళి పొలంలోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆయన చేసే పని ఏంటంటే లేచిన వెంటనే ముందుగా పొలానికి వెళ్ళాలా, ఆ పొలానికి వెళ్ళి ఆ ద్రాక్ష తోట ఎలాగుందో చూడాలా, ద్రాక్ష తోటకు నీరుందో లేదో చూడాలా, ద్రాక్ష తోటకు ఏదైనా హాని కలిగిందేమో ఒకవేళ. ఆ రీతిగా రైతు ఉదయాన్నే, ఏమండి ఆదివారం ఉదయం ఒకసారి వచ్చి చూస్తే సరిపోద్దా? ఆ రోజు మనకు సెలవు కాబట్టి, ఆ రోజు మనకు కుదురుద్ది కాబట్టి అప్పుడే వెళ్ళి చూస్తే సరిపోద్దా అని అంటే సరిపోదు. ఒకవేళ ఆ విధంగా చూస్తే అతడు సరైనటువంటి రైతు కాదు. ఆ పంటకు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అతడు తీసుకోవడం లేదన్నమాట. ప్రియమైన దైవ జనాంగమా, దయచేసి గమనించండి. క్రైస్తవ విశ్వాసం కూడా అంతే. నీవు ఎంతగానైతే దేవుని సహవాసములో ఉంటావో, కనబడతావో, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు నువ్వు తీసుకొని 24 గంటలు కూడా దేవునితో నువ్వు గడిపేటువంటి వాడిగా ఉంటావో అప్పుడే నువ్వు అంటు కట్టబడిన వాడవు అని చెప్పడానికి వీలు కలుగుతుంది. నీ పరిస్థితులను గమనించడానికి అవకాశం కలుగుద్ది. దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశం నువ్వు ఇస్తున్నావు. లేకపోతే ఒక్క ఆదివారం మాత్రమే దేవుని దగ్గరికి వస్తున్నావు, అప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ రోజున దేవుడు రాకపోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ద్రాక్ష తోట అది మానవుని యొక్క హృదయం, విశ్వాసి యొక్క జీవితం అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మరలా తోటలోనికి వస్తున్నాను. ఈయన ఉదయాన్నే వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఆ ద్రాక్ష తోట యజమాని దానికి కావలసినటువంటి నీరు సరిగ్గా ఉందా లేదా, మందు సరిగ్గా అందుతుందా లేదా, లేకపోతే పోషకాహారాలు సరిగ్గా తీసుకుంటున్నాయా లేదా, ఇవన్నిటిని కూడా ఆయన జాగ్రత్త పడుతూ ఉన్నాడు. చూడండి, ప్రారంభంలో ద్రాక్ష ఆ కాండము చాలా బలహీనంగా ఉంటుంది. అవునా కదా చెప్పండి? మీరు ఏ వృక్షమైనా వేయండి, ఏ చెట్టు అయినా వేయండి, ప్రారంభమే మంచి బలంగా ఉంటుంది. ఎక్కడన్నా ఉండదు కదా, కొంచెం బలహీనంగా ఉంటుంది. ఆ కాండము బలహీనంగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రీతిగా ఉన్నందున ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడో తెలుసా? ఆ బలహీనంగా ఉన్నటువంటి కాండానికి ఒక పెద్ద కర్ర పోతాడు. అక్కడ ఆ కర్రను పాతి దానికి బోటు దానిని పెడతాడు. అప్పుడు ఆ ద్రాక్ష తీగ వంగిపోకుండా ఆ కాండము దాని మీద ఆధారపడి అది స్ట్రైట్గా బలంగా అది ఎదగడానికి అవకాశము కలుగుతుంది. విశ్వాసి కూడా ఎప్పుడైతే సంఘము అనేటువంటి సహవాసములో అంటు కట్టబడిన వాడుగా ఉంటాడో, అంటు కట్టబడుట అనగా ఏ విధమైనటువంటి ఎడబాటు కానీ లేకపోతే శూన్యత కానీ ఆ వ్యక్తిలో ఉన్నదన్నమాట. కాబట్టి 24/7 ఆయన ఆ రిలేషన్షిప్లో ఉన్నాడు, దేవుని యొక్క సహవాసములో ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా వచ్చి మాట్లాడవచ్చు నీతో, దేవుడు ఏ క్షణమైనా నీ తలుపు తట్టొచ్చు. దేవుడు ఏదైనా చెప్పుకోవాలి అని అంటే, నీతో మాట్లాడాలి అని అంటే అనుదినము అనుక్షణము కూడా నువ్వు అవైలబుల్గా ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట యజమాని చేసే పని ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి కాండానికి అది సరిగా ఉండడానికి ఒక పెద్ద కర్రను దాని ప్రక్కన నాటుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడండి. దానికోసం ఆయన అది ఎదుగుతూ ఉంటుండగా ఒక పందిరి కూడా ఆయన వేయడం జరుగుద్ది. ఒక పందిరి కూడా వేయడం జరుగుద్ది. ఆ పందిరి మీద ద్రాక్షావల్లులు పాకడం ప్రారంభిస్తాయి. స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. ఆ పందిరి మీద ఆ ద్రాక్ష వల్లులు వ్యాపించడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఆధ్యాత్మికంగా శారీరకంగా నువ్వు బలపరచబడడానికి, నువ్వు ఇంకా వృద్ధి చెందడానికి, అభివృద్ధి పొందడానికి, నీవు ఫలించడానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు దేవుడు అక్కడి నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రైతు అనేటువంటి వ్యక్తి ఆ తోటని ఏ విధంగా కాపలా కాస్తాడు, దానికి కావలసినటువంటి సకల సమృద్ధి ఏ రీతిగా అనుగ్రహిస్తున్నాడో దేవుని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ద్రాక్షావల్లులు ఎదిగి ఆ పందిరంతా కూడా వ్యాపిస్తూ ఉంటే ఆ రైతు దానిని చూసి సంతోషపడతా ఉంటాడు. నేను చేస్తున్నటువంటి కష్టానికి ఫలితం దొరుకుతూ ఉంది. అవి చూడు ఎంత చక్కగా వ్యాపిస్తున్నాయి, ఎంత చక్కగా అవి ఫలిస్తున్నాయి, ఎంత చక్కగా బలంగా, ఎంత సంతోషంగా ఆ మొక్కను చూస్తుంటేనే సంతోషంగా ఉంటాయి. మీకు సంగతి చెప్పమంటారా? ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటో చెప్పమంటారా? కొన్ని మొక్కలు చూస్తుంటే ఎండిపోయి వాడిపోయి ఉన్నప్పుడు నువ్వేం ఫీల్ అవుతావు? నీకేమైనా సంతోషం కలుగుద్దా దాన్ని చూసినప్పుడు? అబ్బా, నేను నాటిన మొక్క ఎంత బాగుందండి అని అనుకుంటావా? నువ్వు అనుకో కదా. నేను నాటిన మొక్క ఏంటి ఇలాగైపోతుంది, ఎంత నీరు వేసినా, ఎంత మందు పెట్టినా, ఎంత జాగ్రత్తగా చూసినా ఇదేంటి ఇలాగ వంగిపోతుంది.
ఎందుకు మాడిపోతున్నాయి, ఎందుకు ఆకులు రాళ్ళిపోతున్నాయి, బాధ కలుగుద్ది. దేవుని బిడ్డలు దయచేసి గమనించండి. కానీ కొన్ని మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలు ఎంత సంతోషంగా ఉంటాయి తెలుసా? ఎప్పుడు కూడా రెపరెపలాడుతూ పచ్చగా ఆకులు పువ్వులు మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాసులకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక పేరుంది, అదేంటంటే యెహోవా నాటిన చెట్టు అని. యెహోవా నాటిన చెట్టు అని. దేవుని బిడ్డలరా, ఇక్కడ రైతు ఆ ద్రాక్ష వల్లులను చూసి సంతోషపడుతున్నాడు. ఆయన ద్రాక్ష తోట యజమాని మనసులో చాలా సంతోషము ఆనందము కలుగుతుంది, కొండంత ఆశ కూడా ప్రారంభమవుతుంది. ఆ ఆశ ఏంటో తెలుసా? ఇదిగో నేను పడినటువంటి శ్రమకు ఫలితాన్ని త్వరలో నేను చూడబోతున్నాను అని. కొద్ది దినాలు నేను శ్రమించాను, కరెక్టే. కొన్ని దినాలు నేను కష్టపడ్డాను, కరెక్టే. ఇప్పుడు తగినటువంటి ప్రతిఫలం నా చేతికి అందబోతుంది అని రైతు సంతోషపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. రైతు సంతోషపడినట్టుగానే, రైతు ఆశించిన రీతిగానే ద్రాక్ష తోట బాగా పెరుగుతుంది. దాని యొక్క తీగలు వ్యాపిస్తూ ఉన్నాయి ప్రతి చోటకు కూడా. దాన్ని చూసినప్పుడు అబ్బో ఎంత సంతోషం. ఓ రోజు ఉదయాన్నే వచ్చాడు ద్రాక్ష తోట దగ్గరికి. వచ్చి చూస్తుంటే ద్రాక్ష పళ్ళు కూడా కనపడుతున్నాయండి. ఆ ద్రాక్ష పళ్ళు ఎలా కనపడతాయి తెలుసా? మామిడికాయలాగా, లేకపోతే యాపిల్ లాగా ఇక్కడో కాయ, అక్కడో కాయ, ఇక్కడో కాయ వస్తుందా? ఎలా వస్తాయి చెప్పండి? గుత్తులు గుత్తులుగా వస్తాయి. అబ్బా చూడండి, అక్కడ చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఆ ద్రాక్ష పళ్ళను చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నోట్లో వేసుకోవాలని ఉందండి. ఇప్పుడు మోడర్న్ ద్రాక్ష పళ్ళు ఏంటంటే దాంట్లో సీడ్ ఉండదు. ఏముండదు? సీడ్లెస్ గ్రేప్స్. సీడ్లెస్ గ్రేప్స్. ఇంకా మనకేం టెన్షన్ లేదు, నవ్వులేయడమే నోట్లు వేసుకుని. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆశించినట్టుగానే ఆ ద్రాక్ష తోటలో గుత్తులు 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 వచ్చేసాయి. అబ్బో, ఈ రైతు ఆనందానికి ఇంకా అవధులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. దేవుని బిడ్డలారా, ఇంకొన్ని దినాలు ఆగాడు, ఇంకా కొన్ని దినాలు ఆగాడు. ఎందుకంటే అది పరిపక్వమైన స్థితికి రావాలా, అది పండుగా మారాలా. పండుగా మారకపోతే పుల్లగా ఉంటాయి, చేదుగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో తినకూడదు. కొంతకాలం ఆగాడు. కొంతకాలం ఆగేటప్పటికీ దేవుని బిడ్డరా, అతనికి కావలసిన రీతిలో మంచి ద్రాక్ష పండ్లు చాలా అద్భుతంగా తోట అంతా కూడా వచ్చేసాయంట. అప్పుడు ఒక రోజున సంతోషంగా ఆ రైతు ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే ఒక పండు చేయి పట్టి లాగి అతడు నోట్లో వేసుకున్నాడంట. నోట్లో వేసుకుని దానిని నవ్వులుతూ ఉంటుండగా ఆ ద్రాక్ష పండ్లు చేదుగా ఉన్నాయంట. అంతే, ఆ ద్రాక్ష రైతు ముఖ కవళికలు మారిపోతూ ఉన్నాయి. ఒక ప్రక్కన మనసంతా కూడా కలవరం, ఒక ప్రక్కన మనసంతా కూడా బాధ. అయ్యో, దీనిని ఎంత కష్టపడి నేను పంటను చేశాను కదా, దీనికి కావలసినవన్నిటిని కూడా నేను సమకూర్చాను, అయినా సరే ఎందుకు అవి ఉండాల్సినటువంటి రీతిగా మంచి ద్రాక్షాలు పుయ్యలేదు, కారు ద్రాక్షాలుగా వచ్చాయి. ఏం అర్థం కావడం లేదు రైతుకి, ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఒక ప్రక్కన చాలా ఆవేదన, చాలా బాధ కలుగుతుంది. ఎంత ఖర్చు పెట్టాను, ఎంత ప్రయాసపడ్డాను, ఉదయాన్నే లేచిన వెంటనే వెళ్ళి చూశాను, ఏ విధమైనటువంటి అపాయము కానీ లేకపోతే దాడి కానీ జరగకుండా దాని చుట్టూ కూడా చాలా కంచె వేసి అన్నీ కూడా నేను చేశాను, నేను చేయాల్సినవన్నీ కూడా చేశాను. కానీ అయినా సరే ఎందుకు ద్రాక్ష పండ్లు పుల్లగా ఉన్నాయి, కారు ద్రాక్షాలు అని చెప్పబడుతున్నాయి? దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి. చాలామంది విశ్వాసులు అనబడేవారు, క్రైస్తవులు అనబడేవారు ఎగ్జాక్ట్గా ఇలా ఉంటారు. వారి లైఫ్ హిస్టరీ ఇలాగే ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? చూడడానికి అబ్బో ఎంత చక్కగా నల్లగా నిగనిగలాడుతూ మంచి పళ్ళు భలే ఉన్నాయండి, కానీ దగ్గరికి వెళ్ళి ఒక్కటి నోటులో వేసుకుంటే దాని యొక్క రుచి ఏంటో, దాని యొక్క నిజస్వరూపం ఏంటో, దాని భక్తి ఏంటో, దాని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏంటో, దాని యొక్క లక్షణాలు ఏంటో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అవి కారు ద్రాక్షాలు అని చెప్పబడతా ఉన్నాయి. దైవ జనాంగమా, దయచేసి గమనించండి. ఎంతకాలం భక్తి ఏమైపోయింది? ఎంతకాలం దేవుని యొక్క వాక్యం నువ్వు చదివావు, ప్రార్థన చేశావు, దేవుని సన్నిధికి నడిపించబడ్డావు, ఇవన్నీ కూడా ఏమైపోయాయి? ఒక్కసారి ఆలోచన చేయి. అంటే దాని అర్థం ఏదో ఒక సమస్య ఎక్కడో ఉన్నదన్నమాట. దాన్ని నువ్వు సరి చేసుకోకపోతే నీ బ్రతుకంత విషమైపోద్ది. జాగ్రత్త. దైవ జనాంగం, ఇంకా వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూడండి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే
ఇంత కారు ద్రాక్షాలు పుల్లగా ఉన్నాయి, ఎందుకు పనికిరానివిగా ఆ యొక్క ద్రాక్షాలు పండినప్పుడు ఆయన ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఆయన అంటున్నాడు, చుట్టూ ఉన్న వారిని పిలుస్తూ ఉన్నాడంట. వాక్యంలో రాయబడి ఉంది, ఆ చుట్టూ ప్రక్కన ఉన్న వారందరినీ కూడా, ఓ యెరూషలేము నివాసులారా, యూదా నివాసులారా రండి, దయచేసి వచ్చి చూడండి అయ్యా, నేను చేసింది చెయ్యగలిగిందంతా కూడా నేను చేశాను. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం, 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చాలండి. దేవుని బిడ్డలారా, చూసారా ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, అయ్యా యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నువ్వు కూడా ఏం తప్పు చేయలే, నువ్వు కూడా కరెక్ట్గానే చేస్తావు, నీ ప్రయాసంతా కూడా పడ్డావు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు గల కారణమేంటి? ఓ, ఈ రైతు ఎంత వేదన పడుతున్నాడో చూడండి, రైతు ఎంత కష్టపడి వ్యవసాయం చేశాడో చూడండి. ఆ నాటినటువంటి ద్రాక్ష శ్రేష్టమైనది, గమనించండి ఆ మాట. అందుకనే ప్రారంభంలో ఆ మాటల్ని నేను నొక్కి ఒక్కి చెప్పాను, ఎందుకంటే బాగా అర్థం అవ్వాలా. ఏదో ద్రాక్ష తోట నేను వేయలే, ఎక్కడో ఒక చోట ఏదో భూమిని చూసి అక్కడ ద్రాక్ష తోటను వేయలేదైనా, శ్రేష్టమైన దానిని ఆయన వేశాడు. అలాగే ఆ పంట బాగా పెరగాలి అని దానికి కావలసినవన్నిటినీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. సరిగా నీరు వచ్చే విధం, లేకపోతే పోషక ఆహారం పదార్థాలు ఇవన్నీ కూడా వేస్తారు కదా, అవన్నీ కూడా. అంతేకాదు, దానిని కాపలా కాయడానికి ఒక బురుజు, ఒక మనిషిని కూడా. రైతులో ఏ లోపము లేదండి, రైతులో ఏ లోపము కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు కారు ద్రాక్షాలు ఆ ద్రాక్ష తోట ఫలించింది? దయచేసి గమనించండి. సాధారణంగా మనం ఏ చెట్టు చూసినా కూడా దాని యొక్క కాండము, బయట ఉన్నటువంటి కాండం మాత్రమే మనకు కనబడుతుంది, కానీ లోపల ఉన్నటువంటి వేర్లు మనకి కనపడవు. ఏం కనపడుతుంది? బయట భూమి మీద ఆ పై నుండి మాత్రమే మనకి కనపడుతుంది ఏదైనా సరే. లోపల ఉన్నటువంటి వేర్ల పరిస్థితి ఏంటి? అవి ఎలా ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, దాని పరిస్థితి ఏమీ కూడా మనకి అర్థం కాదు, మనకి కనబడదు. ఆ కాండము, అలాగే ఆ తర్వాత దాని యొక్క కొమ్ములు, అలాగే దాని యొక్క ఆకులు, పండ్లు, పుష్పాలు, ఇవి మాత్రమే మనకి కనబడతాయి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే, నా దేవుడు హృదయాంతరంగాన్ని ఎరిగి మాట్లాడే దేవుడు అంట ఆయన. ఆమేన్. ఆయన పైన ఉన్నటువంటి బాహ్య స్వరూపాన్ని చూసి మాట్లాడ్డాయన, కానీ నీ అంతరంగాన్ని చూసి మాట్లాడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెట్టు ఎంత పెద్దదైతే అంత లోతుగా వేర్లు భూమిలోనికి వెళ్ళి ఉంటాయి, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. దేవుని బిడ్డలారా, కనబడేటువంటి చెట్టుకు ఆధారం కనిపించనటువంటి వేర్లు, లోపల ఉన్నటువంటి వేర్లు. నేను ఈ మాటలు చెప్తా ఉంటే మీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క తారతమ్యం, భేదం విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. బయటకు కనబడే చెట్టు ఆధారము కనిపించనటువంటి వేరు. నేను వేరు లోపల వేర్లు ఉండాలా, వేర్లు సరిగ్గా ఉండాలా, పునాది సరిగ్గా ఉండాలా, బేస్మెంట్ కరెక్ట్గా ఉండాలా, అప్పుడు ఆ చెట్టు నిలబడుద్ది. చిన్న చిన్న గాలిలు వస్తాయి, పడిపోదు. ఒకవేళ చిన్న గాలికి వస్తే పడిపోతే ఆ చెట్టు వేరు బాగోలే, దాని ఫౌండేషన్ బాగోలే. ఆ చెట్టు యొక్క వేరు పరిస్థితి ఏంటో మనం ఆలోచించాల్సిందే. దేవుని బిడ్డలారా, వేర్లు 2 రకాలైనటువంటి పనులు చేస్తాయి తెలుసా. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చెట్టు పడిపోకుండా నిలబెట్టేది వేరు. ఎటువంటి గాలి, వాన, తుఫాను వచ్చినా సరే ఆ చెట్టు పడిపోకుండా నిలబెట్టేది వేరు. అంటే ఆ చెట్టుకు వేరు స్థిరత్వాన్ని ఇస్తాయి అన్నమాట. ఆ చెట్టుకు వేరు బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అందుకనే వేరు యొక్క వ్యవస్థ బాగుండాలా, వేరు యొక్క వ్యవస్థ బాగుండాలా. బాగోకపోతే ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతావు, ఎటు బోధ వస్తే అది వినేస్తావు, ఎటు అంటే ఎటు నీకు ఎలా ఉంటుందంటే గాలిపటం గాలిలో ఎగిరిపోయినట్టు ఉంటుంది అనమాట. ఆఖరికి అది ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలియదు, దానికి కూడా తెలియదు.
వేరు బాగుండాలా. రెండవది, ఆ మొక్కకు కావలసినటువంటి అన్నిటినీ కూడా సమకూర్చేది వేరు, దాని బాధ్యత. వేరు నీటిని పీల్చి ఆ చెట్టుకు అందించేది. వేరు భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు పీల్చి ఆ చెట్టుకు అందించేది. ఆ రెస్పాన్సిబిలిటీ వేరుదై ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, వేరు చేయాల్సిన పని ఏంటంటే అది స్థిరంగా నిలబడేటట్టుగా చేయాలి. రెండవది, ఆ వేరు మంచి పోషక పదార్థాలు మాత్రమే అది పీల్చాలా, దాన్ని మాత్రమే చెట్టుకు అందించాలా. జాగ్రత్త. కానీ ఈ వేర్లు ఏం చేస్తున్నాయో తెలుసా? ఈ ద్రాక్ష తోట యొక్క వేర్ల యొక్క పరిస్థితి ఏంటో చెప్పమంటారా? కారు ద్రాక్షాలు అవి పూయడానికి గల కారణం ఏంటయ్యా అనంటే, ఆ నేలలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి చెత్త చెదారం, ఎందుకు పనికి రాని వాటిని కూడా ఆ వేర్లు పీల్చేసింది. తద్వారా ఆ యొక్క చెత్త చెదారం అదంతా కూడా దానిలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అవన్నీ కూడా దాని చేత నింపబడి ఉన్నాయో ఆ వేరు చేదుగా మారిపోయింది. ఆ చేదైనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఆ కాండము ద్వారా ఆ యొక్క శాఖల్లోనికి, ఆకుల్లోనికి, ఫలాల్లోనికి వెళ్ళిపోయిందో, చేదు ఎప్పుడైతే ఫలాల్లోనికి వెళ్ళిపోయిందో చెట్టు యొక్క ఫలమంతా కూడా కారు ద్రాక్షాలుగా మారిపోయాయి. రైతు చేసిన తప్పేమీలే. రైతు అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, చేయాల్సినటువంటి పనంతా కూడా చేశాడు. ఎక్స్ట్రా కాషన్ కూడా ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ఉదయం అంతా కూడా దాని చుట్టూ పరిశీలనగా చూసేవాడు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, వేరు బాగుండాలా, వేరు ఆరోగ్యంగా ఉండాలా. వేరు పని ఏంటంటే నీరు అలాగే పోషక పదార్థాలు మాత్రమే పీల్చుకోవాలి. కానీ ఈ ద్రాక్ష తోట యొక్క పరిస్థితి చూసినట్లయితే ఎందుకు పనికిరాని చెత్త చెదారముతో చేదైపోయింది. దాని ఫలితం ఏంటంటే కారు ద్రాక్షాలు బయటికి కనపడుతున్నాయి. ఇప్పుడు నీ ప్రవర్తన, నీ క్రియలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా చూడడానికి చాలా భక్తిగా ఉన్నావు, చూడడానికి బైబిల్ ఉంది, చూడడానికి ప్రార్థన చేస్తావు, అన్నీ ఉన్నాయి. కానీ నీ జీవితం అంతా కూడా కారు ద్రాక్షాలే. దయచేసి ఆలోచన చేయండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఏంటండి అది? వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమైనదే. నాది కాదు ఆ స్టేట్మెంట్. బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న దేవుని వాక్యం నేను చెప్తున్నాను మీకు. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా, పండ్లు కూడా పరిశుద్ధమైనవిగా ఉంటాయి. ఆకులు కూడా బాగుంటాయి, పచ్చగా ఉండి రెపరెపలాడుతూ ఉంటాయి. ఆ ఆకులకు పురుగు పట్టదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆకులు పిల్లలకు సాదృశ్యం అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఆకుల వలి. దాని అర్థం ఏంటంటే వేరు బాగుండాలా, కుటుంబంలో తల్లిదండ్రులు వేర్లు అవి కరెక్ట్గా ఉండాలా, భక్తి బాగుండాలా. చెత్తా చెదారాన్ని పీల్చుకుంటే వేర్ల ద్వారా, కాండము ద్వారా కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ చూడండి. కాబట్టి కారు ద్రాక్షాలు కాసినటువంటి ద్రాక్ష తోటను చూసి ఇప్పుడు రైతు కోపంతో ఊగిపోతున్నాడు. దైవజనాంగమ దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు తొందరగా చదవమ్మా. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లును బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా కేవలము ఏదో ద్రాక్ష చెట్ల కోసం మాత్రమే దేవుడి విషయాన్ని రాయించి పెట్టాడు. ఇక్కడ 5వ అధ్యాయం చెప్పండి. దానికోసం రాయించినట్టుగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుందా? కానే కాదు. దానికోసం కాదు, మన కోసము రాయించి పెట్టాడు. అందరూ చెప్పండి ఈ మాట.
మన కోసం రాయించి పెట్టాడు. అది ఎలాగంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని అంటున్నాడు. అది ఇశ్రాయేలు వంశము. ఎవరండి ఇశ్రాయేలీలు? ఎవరండి ఇశ్రాయేలు వంశము? ఎవరిని గురించి అండి ఇక్కడ మాట్లాడుతున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క మాటలు ఎవరి గురించి రాసి పెట్టాడో? దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. కనబడేటువంటి మొక్కకు ఆధారం కనబడినటువంటి వేర్లు. అలాగే కనబడేటువంటి మనిషికి లేకపోతే విశ్వాసి యొక్క ఆధారం ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క మనసు అని మీకు నేను మనవి చేస్తున్నాను. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేదైనటువంటి వేర్లు మొక్కను నాశనము చేసినట్టుగా నీ హృదయం బాగోపోతే నీ తలంపులు కూడా బాగో, నీ ఆలోచనలు బాగో, నీ బుద్ధి బాగోదు, నీ ప్రవర్తన బాగోదు, నువ్వు చేసేవేది బాగోదు. ఎందుకు? నీ హృదయం అంతా కూడా దేనితోనో నింపబడిపోయి ఉంది కాబట్టి. హృదయం చెడిపోతే విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుంది? హృదయం చెడిపోయిందైతే విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితి పతనం ప్రారంభమవుతుంది. పతనం ప్రారంభమవుతుంది అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. లూసిఫర్ తెలుసు కదా మీకు? లూసిఫర్ అబ్బా ఎంత టాలెంట్ అండి, ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత ఉన్నతమైనటువంటి ఆధిక్యతను దేవుడు ఆయనకి ఇచ్చాడండి, ఎంత అందమైన వాడండి, ఎంత జ్ఞానవంతుడండి. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. మరి ఆయనకున్న జ్ఞానాన్ని చూసి, ఆయనకున్నటువంటి పరిస్థితిని చూసి, వీటన్నిటిని చూసి ఎంతగా ఆయన గర్వించాడో, ఆయన హృదయం అంతా కూడా ఎలా మారిపోయిందో. దేవుడిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ, కమాన్ వర్షిప్ లీడ్ చేయి, ఆరాధన నడిపించయ్యా. దేవుడు ఆయనకు కావలసినటువంటి టాలెంట్స్ అన్ని కూడా ఇచ్చాడు. అయితే ఇంత మంచి ఆధిక్యత ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము కానీ, ఐశ్వర్యం కానీ, సౌందర్యమును చూసి వాడు చేసిన పని ఏంటంటే దేవుని మీద అసూయ పడడం ప్రారంభించాడండి. వాక్యం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 14:13 నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని దేవుని చేతిలో బలమైనటువంటి బాణంగా వాడబడక ఎంత పెద్ద ఫీలింగో. ఇలాంటి వారు లేరంటారా చెప్పండి? ఈ విధంగా తన్ను తాను హెచ్చించుకుంటూ దేవుని యొక్క సహవాసము నుండి దూరమయ్యి తానేదో చేసేయాలని ఆ హృదయం అంతా కూడా గర్వముతో, అసూయతో నింపబడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ రోజున దేవుడు దాన్ని గమనించాడు. అతని హృదయం అంతా కూడా పాపంతో నింపబడిపోవడం చూస్తూ ఉన్నాడు. అసూయ, ఇలాంటి గర్వముతో నింపబడిపోవడం ఆయన చూసి దేవుడు వానిని శపించి వాడు ఉన్నటువంటి ఆ స్థితి నుండి వాడిని క్రిందకు తోసివేసేశాడు. దాన్ని బట్టి వాడి యొక్క పతనము ప్రారంభమైంది. దేవుని యొక్క సహవాసములో ఉండాల్సిన రీతిగా కనుక నువ్వు ఉంటే నీ పరిస్థితి వేరేగా ఉంటుంది, నీ పరిస్థితి బాగుంటుంది. నువ్వు ఇంకా బలపరచబడడానికి అవకాశాన్ని దేవుడు కృపను ఇస్తాడు. కానీ ఇక్కడ గర్వం అనేటువంటిది అది ఒక చేదైనటువంటి వేరు అన్నమాట. అసూయ చేదైన వేరు. పగ, నన్ను ఇలా చేశాడు, ఆడి సంగతి ఎప్పటికైనా చేదైన చెప్పండి వేరు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఇలాంటిది ఏదైనా గనుక వేరు నీలో ఉన్నట్లయితే ఇప్పుడే యేసయ్యా నన్ను ఆ వేరు నుండి వేరుపరచండి ప్రభువా, ఆ వేరును నాలో నుండి తొలగించండి ప్రభువా అని కనుక నువ్వు అడిగితే దేవుడు తప్పనిసరిగా నీ హృదయంలో నిండినటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైన వాటిని దేవుడు తొలగిస్తాడు, తొలగించునుగాక. దేవుని బిడ్డలారా, హృదయాన్ని సరి అయినటువంటి రీతిగా మనము భద్రపరచుకోపోతే నువ్వు అంటు కట్టబడి ఉండడానికి అవకాశం ఉండదు. నువ్వు ఫలించడానికి, సరైనటువంటి ఫలాలు ఫలించడానికి అవకాశము లేదు. కారణం ఏంటంటే నీ హృదయం అంతా కూడా చీకటితో నింపబడిపోయింది కాబట్టి దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే అదిగో అన్నీ కూడా చెడు కార్యాలే,
చెడు ఫలాలే, పుల్లనైనటువంటి ఫలాలు. ఎవరికి కావాలండి అలాంటివి? ఎవరు కోరుకుంటున్నారండి అలాంటివి? దేవుని బిడ్డరా, దేవునికి ఒక్కనాటికి కూడా అలాంటివి అవసరం లేదు. అంతరంగము నీ హృదయము గనుక సరిగా లేకపోతే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయే ప్రమాదం కలుగుద్ది. నీ హృదయము సరిగా ఉండాలా. నీ మనసు బాగుంటుందప్పుడు, నీ ఆలోచన బాగుంటుందప్పుడు నువ్వు చేసే పనులు, నీ క్రియలు బాగుంటాయి. అవి మేలుకరంగా ఉంటాయి కానీ కీడుకరంగా ఉండవు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ప్రభువు ఒక రోజుని విధంగా అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని. నీ హృదయం బాగుంటే నువ్వు దేవుణ్ణి చూడడానికి అవకాశం ఉంటుంది. నీ హృదయం బాగుంటే, పరిశుద్ధంగా ఉంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినడానికి అవకాశం కలుగుతుంది. రెండవదిగా, హృదయము ఎప్పుడు కూడా ప్రార్థన, హృదయంలో ఎప్పుడు కూడా వాక్యం ఉండాలా. నీ హృదయం ఎప్పుడు కూడా ఆరాధనతో నింపబడి ఉండాలా. నా ప్రసంగాలు మీరు ఎన్నైనా వినండి, ఇదే రిపీట్ అయిద్ది. నా ప్రసంగాల్లో ఇదే రిపీట్ అయిద్ది. ఏదో ఒక చోట మరలా ఇదే పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీ హృదయంలో ఉండాల్సింది ఆరాధన, నీ హృదయంలో ఉండాల్సింది వాక్యం, నీ హృదయంలో ఉండాల్సింది ప్రార్థన, నీ హృదయంలో ఉండాల్సింది సంఘ సహవాసం. ఎప్పుడైతే అది కలిగి ఉంటావో ఆ వృక్షము బలమైనదిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే చివరిలో మాట చెప్తున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనములో, నా కుమారుడా నా మాట ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయుకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందు వాటిని భద్రపరుచుకొనుము. నీ హృదయము అనేటువంటి వేరు అది సరిగా ఉన్నదా లేదా? అది సరైనటువంటి పదార్థాలను పీల్చుకుంటుందా? లేకపోతే భూమిలో చాలా రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయండి, వాటిని పీల్చుకుంటుందా? ఒకవేళ అవి గనుక నీ హృదయములో నిండుంటే నీ యొక్క ఫలాలు చేదైనటువంటి ఫలాలు, నీ ఫలాలు కారు ద్రాక్షలే. ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం, ఎటువంటి సహవాసంలో నువ్వు ఉంటున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. దయచేసి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ ఉదయకాలం ప్రభువా మరొక రీతిగా అద్భుతమైనటువంటి నీ వర్తమానాన్ని మేము విని నాయనా, మా యొక్క ఆత్మీయ స్థితిని మేము పరిశీలించుకోవడానికి, ఇంకా నీతో కలిసి నడుచుచు నాయనా అనుదినము ప్రభువా నీలో ఎదగడానికి నాయనా నీవిచ్చినటువంటి యొక్క మంచి వర్తమానము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంటు కట్టబడినటువంటి ప్రతి తీగే అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది, అది పారవేయబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా అలాగ ఉండడానికి వీలు లేదు నాయనా, అలా ఉండడానికి వీలు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా అంటు కట్టబడని వారిగా ఉండడానికి వీలు లేదు నాయనా. దయచేసి నీ కృపను మాకు అనుగ్రహించండి. కడవరి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభువా, భయంకరమైనటువంటి దినాల్లోనికి మేము వెళుతూ ఉండగా మా ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, మా వేరు గనుక బలముగా లేకపోతే, మా వేరు గనుక పాడైపోయే పరిస్థితిలో ఉంటే, చేదైనదిగా మారిపోతుంటే, ఇప్పుడే యేసు నామములో అటువంటి వేరును తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యాన్ని జరిగించండి మా తండ్రి. ఇంకా నీతో అనుదినము సన్నిహితమైనటువంటి సహవాసము కలిగిన వారంగా నాయనా నీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి ఇంటిలో నీ సన్నిధి ఉండును గాక, ఆమేన్. వారి నోట నీ స్తోత్రము ఉండును గాక, ఆమేన్. వారి నోట నీ కీర్తనలు ఉండును గాక, ఆమేన్. వారి గృహాల్లో నీ సర్వ సమృద్ధిని ప్రకటిస్తున్నాను ఇప్పుడే. ఆమేన్. ప్రతి విధమైన బలహీనతలు గాని, వ్యాధి బాధలతో ఉన్నట్లయితే, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నట్లయితే, ఇప్పుడే యేసు నామములో వాటిని లయపరిచి నీ అద్భుతమైన కార్యాన్ని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను తండ్రి. విడుదల ప్రకటిస్తున్నాను యేసయ్యా, విడుదల ప్రకటిస్తున్నాను ఇప్పుడే. ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో తెగిపోతున్నాయి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు నామములో తెగిపోతున్నాయి ప్రతి బంధకాలు. ఏదైనా కానీ యేసు శక్తి ముందు అవి నిలబడలేవు. ఇప్పుడే దానిని రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడే యేసు నామములో జయము ప్రకటిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా నీ కార్యాన్ని జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమె. తండ్రి కుమార శుద్ధాత్మకును